ఆయన విడిచిపెట్టడు, మర్చిపోడు. మనము తిన్నికి లేక, కట్టుకోనికి లేక, ఉండడానికి లేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటే, సమస్యల్లో కూర్చొని మనం సతమతమైపోతూ ఉంటే, లేదా చుట్టూ సుడిగుండాల్లాగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. ఆయన అన్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు అనుగ్రహిస్తానన్నాడు. ఆయన అనుగ్రహిస్తాడా? ఈ రోజున నేను చెప్పే మాట కూడా అదే. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని పోషించాలంటే ఆయన పోషిస్తానంటున్నాడు. ఆయన నా పని నేను చేస్తాను, మరి నువ్వేం చేస్తావు? మొదట నన్ను వెతుకో, మొదట నా నీతిని వెతుకో, మొదట నాకు స్థానమే నీ గుండెల్లో, మొదట నాకు స్థానమే నీ ఇంటిలో, మొదట నన్ను నీవు ముందుగా ఉంచుకో. తప్పక నేను చెప్పిన మాట కాదనకుండా నీ జీవితంలో నెరవేరుస్తాను అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి, మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతాం. నేను రక్షింపబడినది మొదలుకొని కొన్నిసార్లు లేకపోయిండొచ్చు, నేను రోజు లేస్తున్నాను చెప్పను. ఎందుకంటే కొన్నిసార్లు 1 గంట, 2 గంటలు, 3 గంటలకు కూడా ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి. అప్పుడు కూడా కొన్నిసార్లు లేచిండొచ్చు, లేకపోతే. కానీ నేను 4 గంటలకు ఖచ్చితంగా లేచి, ఒకవేళ శరీరం సహకరించకున్నా అలానే కొంచెంసేపైనా మోకరించి, ప్రభువా క్షమించు, నన్ను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను చెప్పు, స్తుతించలేకపోతున్నా చెప్పు, పండుకుంటా. లేకుంటే ఖచ్చితంగా గంటన్నర దేవుని సన్నిధిలోనే కనబడిన తర్వాతనే మంచం దిగుతా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే కొన్ని రోజులు అలా వెళ్ళిపోయిండొచ్చు, రోజు అని కాదు నేను. కానీ ఈ రోజున కనీసం నాకు ఆరోగ్యం బాగలేదు, జ్వరం వచ్చిందనుకో, తప్పక ఆ టయానికి అదే గుర్తొస్తుంది. 4 గంటలకు ఖచ్చితంగా నాకు జ్ఞాపకం వచ్చిందంటే 4 అయిందని నాకు అర్థమవుతుంది. ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది? అలా నేను ఆయనకు కేటాయించుకున్న స్థానం ఇచ్చా, ఆ విధంగా వెదికా, ఆ విధంగా కోరుకున్నా. దేవుడు అలానే చిన్నగా అలవాటు చేస్తూ వచ్చాడు. దేవుడు నన్ను కాస్తో కూస్తో కొంచెం పోషించడానికి కారణం అదేనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాస్తో కూస్తో దేవుడు పోషించి సంరక్షించడానికి, నా పిల్లలను కూడా నడిపించడానికి కారణం అదొక్కటేనండి. నేనేం పెద్ద కష్టపడలా. అది నేను ఒక విషయానికి కంక్లూడ్కి వచ్చా. ఏమని? ఓహో, నాకు అర్థమైంది సంఘములో ఉన్న పరిస్థితులు, సంఘములో ఉన్న కుటుంబాల స్థితిగతులు నాకు అర్థమయ్యాయి, పిల్లల పరిస్థితి నాకు అర్థమైపోయింది. ఇట్లా కాదు, చాలా దినాల నుంచి ఆత్మదేవుడు ప్రేరేపణ ద్వారా, వాక్యము ద్వారా అలాగ మాట్లాడుతూ వస్తున్నాడు. కానీ నేను పెద్దగా చెవి పెట్టలా. కానీ గోడేటు చెంపేట అంటామే, అది తగిలినప్పుడే తెలుస్తుంది కదా దాని యొక్క దెబ్బ. అప్పుడు నాకు అర్థమైంది, అటు కుటుంబంలో కావచ్చు, అటు సంఘంలో కావచ్చు, ఇటు అటు తగులుతున్న దెబ్బలను బట్టి ఇది కాదు, సంఘంలో కూడా ఖచ్చితంగా సంఘ బిడ్డలు కూడా అలవరుచుకోవాలి. మొదట దేవునికే స్థానం వారు కూడా ఇచ్చేటట్లుగా నేను ప్రోత్సహించాలి, వారిని ఆ రీతిగా బలపరచాలి, ఆ రీతిగా వారిని కూడా నేను నడిపించాలి అని ఒక తీర్మానంతో ఇప్పటికి 10 రోజులు దాటిపోయింది. ప్రతిరోజు ఎవ్రీడే 5 గంటలకు దేవుని సన్నిధిలో స్తుతి ప్రార్థన జరుగుతుంది. 5 గంటలకు, 5 గంటల నుంచి 6 గంటల వరకు. నేను అదే చెప్తున్నాను మీ అందరికీ. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనబడే ప్రతి వారు, దేవుని పిల్లలు, వేకువజామునే లేచే అలవాటు ఉండాలి. వేకువనే లేనటువంటి వారు ఎవరో తెలుసా? వాళ్ళకి ఇచ్చిన అవార్డు ఎంతో తెలుసా బైబిల్లో? సోమరి.
పోతంటే బాగుండదులేండి, సోమరి. మీరు ఎవరున్నా నాకు తెలుసు, ఇందులో నా తప్పేమి లేదండి, దేవుని వాక్యమే. మొదట వేకువజామున లేయాలి. నేను చెప్తున్నా, మన వ్యక్తిగత జీవితమైన, కుటుంబమైన, లేదా మనం చేస్తున్న పనులైనా, చదువుతున్న చదువులైనా, చేస్తున్న ఉద్యోగమైనా, లేదా మనం వెళ్ళే మార్గంలోనైనా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఆశీర్వాదం కావాలి అంటే మొదటగా యేసుక్రీస్తు మన ముందుండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన హృదయంలో స్థానం మొదట ఆయనకై ఉండాలి. మన ఇంట్లో స్థానం ఆయనకు ముందట ఉండాలి. పనుల కంటే ప్రాముఖ్యం, డ్యూటీల కంటే ప్రాముఖ్యం, చదువుల కంటే ప్రాముఖ్యం, వ్యాపారాల కంటే ప్రాముఖ్యం. ఒక మాట చెప్పాలనుకో, అన్నిటికంటే ప్రథమముగా, మొట్టమొదటగా దేవుడే నీకుండాలి, మనకుండాలి. డబ్బులు ఊరికే రావు అంటాడు చూడు, ఆశీర్వాదాలు ఊరికే రావు. ఆశీర్వాదాలు ఊరికే రావు. తిని తిరుగుతూ ఉంటే, కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ ఉంటే, భర్త తెచ్చిపెట్టో, భార్య తెచ్చిపెట్టో, పిల్లలు తెచ్చిపెట్టో, తల్లిదండ్రులు తెచ్చిపెట్టో ఇక కాలక్షేపం చేస్తూ ఉంటే ఆశీర్వాదం రాదో. నా ప్రియ దేవుని బిడ్డ, యేసయ్యను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ యేసు మీద ఆధారపడితే, యేసును నమ్ముకోకపోయినా ఇప్పుడైనా యేసయ్యను మొదటగా మనము ఆయన ఉంచితే మన జీవితంలో తప్పక ఆయన మనకు కావలసినవన్నీ ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అన్ని ఇస్తాడు, కావలసినవి, అడిగినవన్నీ ప్రభు మనకు అనుగ్రహిస్తాడు న్యాయముగా. మనకు అవసరం ఏముందో అవి కోరికలు తీర్చాడు. కోరికలు మనకి ఎట్లుంటాయి? గొంతమ్మ కోరికలు ఏదంటారుగా. మనకు కావాల్సింది 100 రూపాయలు, 1 కోటి రూపాయలు అడిగితే ఎట్లుంటుంది? మనకు కావాల్సింది కొంత ఆశీర్వాదం, లేదా తినడానికి తిండి. లేదు ప్రభువా, ఇప్పుడే ఇంత పెద్ద అండ పుట్టించు 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 అంటే ఏం చేసుకుంటాను? ఇశ్రాయేలీలు కూడా ఆశపడి కోరుకున్నారు, అమ్మో ఇంత మన్నా, ఇంత శ్రేష్టమైనది ఆహారం, అబ్బో మనకు ఎవరికి తెలియనిది, దేవదూతలు భుజించే మన్నా ఈ ఆహారం కురిపిస్తున్నాడు దేవుడు రోజు అని చెప్పేసి ఒకరోజు బాగా కోరుకున్నంత కూర్చుకున్నారంటండి. దేవుడు ఏమన్నాడు? ఈ రోజుకి ఎంత కావాలో అంత తీసుకోండి అన్నాడు. ఒకవేళ విశ్రాంతి దినం ఉందనుకోండి, దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన రోజు, ఆ ముందు రోజుకి ఎంత కావాలో అంటే 2 రోజులు కలిపి తీసుకోండి అన్నాడు. మనోళ్ళు ఏం చేసినారు? ఓ వారానికో సంవత్సరానికో ఉండేటట్లుగా తీసుకున్నారు. వద్దును చూస్తే మొత్తం పాసిపోయింది. పరిస్థితి అట్లా ఉంటుంది మరి. కాబట్టి మనం కోరుకున్నట్టు కాదు, నేను ఇప్పుడే ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలా ప్రభా, నువ్వు ప్రార్థన చేస్తానా, నువ్వు అంటానంటివే, నువ్వు చేస్తానంటివి అంటే కుదరదు. ఇప్పుడు వెంటనే చంద్రబాబు నాయుడు పోయి నేనే దిగెక్కాల ప్రభు అంటే కుదరదు. రీజనబుల్గా మన అవసరతలు ఏమున్నాయో న్యాయముగా, అది దేవుని చిత్తానుసారంగా తప్పక ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. బాధపడడానికి వీలే ఉండదు, భయపడడానికి అస్సలు ఉండదు. నువ్వు చింతించాల్సిన అక్కరే లేదు. నువ్వు చింతించి 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 బీపీ పెంచుకుంటున్నావు. ఉన్నటువంటి బీపీ పెరిగిపోతుంది, ఉన్నటువంటి బీపీ తగ్గిపోతుంది. ఉన్నటువంటి షుగర్ పెరిగిపోతుంది, ఉన్నటువంటి షుగర్ తగ్గిపోతుంది. ఉన్నటువంటి కోపం వచ్చేస్తుంది, ఉన్నటువంటి తుస్సని మరలా ఉన్నటువంటి అటు ఇటు ఇట్లా ఉండదు. ఎట్లుంటుందంటే నిండు కుండలాగా ఉంటావు దేవుని సన్నిధిలో. హల్లెలూయా. కాబట్టి ఏమి తిందామా, ఏమి లేకుంటే ఏమి తాగుదామా, లేకుంటే ఏమి ధరిస్తామా, లేకపోతే ఏ ఇండ్లు కావాలన్నా, ఎలా కట్టుకోవాలన్నా, ఇవన్నీ దేవునికి తెలుసు. నీకంటే ముందుగా దేవునికి తెలుసు, మనకంటే ముందుగా దేవునికి తెలుసు.
నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మొదట ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఆయనకు ప్రాముఖ్యత ఇవ్వండి. నీ గుండెల్లో అయినా, నీ ఇంటిలో అయినా, లేదా నువ్వు చేసే పనుల్లోనైనా, చదివే చదువుల్లోనైనా మొదటగా దేవుడు దేవుడు దేవుడు, ఆ తర్వాతనే మిగతా నువ్వేం చేసుకుంటో చేసుకో. ఆ తర్వాత దేవుడు సహాయం చేస్తాడు. ముందు నువ్వు అన్నీ చేసుకొని ఎన్నికల ఆ తర్వాత టైం ఉంటే నువ్వు వస్తువులే ప్రభు అంటే అది కుదరదు, అది అవ్వదు, అది చెల్లదు. కానీ ఈ రోజున అవసరాలకు వాడుకుంటున్నారు, కానీ అవసరాలు తీర్చుకునేందుకు ఆయనను ఉపయోగించుకోవట్లేదు. అందుకనే చాలా కుటుంబాలు భయంతో పోషించబడే విషయంలో, నడిపించబడే విషయంలో, కుటుంబ విషయాలలో, సంసార విషయాలలో ఎంతో బాధపడుతున్నారు. అన్ని జనులన్న మేలు కాస్త కొంచెమన్నా ఆలోచన లేకుండా ఉన్నారు, కానీ క్రైస్తవుని చూపు ఎంత భయపడి తస్తున్నాడో. మరి ఏమనాలంటారో మీరు? ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మొదటగా ఆయనకు ప్రిఫరెన్స్ ఇవ్వు. చదువుకుంటున్నావా? చదువుకునేటప్పుడు దేవునికి ముందు సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళు. మొదట ప్రార్థన చేస్తాను, చదువు. ప్రార్థన చేసుకొని కాలేజీకి, స్కూల్కి వెళ్ళు. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగానికి ముందు దేవుణ్ణి పెట్టి ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళు. పనికి పోతున్నావా? ప్రార్థన చేసుకుని వెళ్ళు. నువ్వు ఏదైనా చేయి, ముందు దేవుని. అలా కాకుడు అనుకుంటే మాత్రం మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంటుంది. కనుక మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికితే దేవుని ద్వారా ఖచ్చితంగా మన కుటుంబాలు పోషించబడతాయి. మరొక మాట చదువుదామండి. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 13 నుంచి 16 వచనం వరకు చూద్దాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములు నర్శించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శ్రమలను అణగద్రొక్కుతును, వారి విరోధులను కొట్టుతును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి కాలము చదువుక అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి వారిని నేను పోషించేదను. హల్లెలూయా. అతి శ్రేష్టమైన గోధుమలతో వారిని నేను పోషిస్తాను. ఎప్పుడండి? నా మాట వినినప్పుడు. ఎప్పుడు? నా మార్గములో అనుసరించినప్పుడు. నేనేం చేస్తానో తెలుసా? మీరు బాధపడాల్సిన పని లేదు. తిన్నీకి లేదని ఏడ్చాల్సిన పని లేదు. ఇదిగో నా శత్రు విధంగా భయపెడుతున్నాడు, నన్ను భయపిస్తున్నాడు, నన్ను వెంటాడుతున్నాడు, నన్ను ఎంతగానో బాధిస్తున్నాడు, నన్ను వేధిస్తున్నాడు, ఈ శత్రువు చేతికి తాలూకలేక చచ్చిపోతున్నాను అని నువ్వు బాధపడకుండా, నీ విరోధులు నీకు వ్యతిరేకంగా, అయ్యో నేను మంచిగా ఉన్నా, ఇలా అనుకుంటున్నారే, ఇలా మంచిగా ఉన్నా, ఇలా మాట్లాడుతున్నారే, మంచిగా ఉన్నా, నా మీదనే కక్ష కట్టారే, ఇలా మంచిగా ఉన్నా, నేనంటేనే ఎందుకో పడదే, నేను ఇంత మంచిగా ఉన్నా అని అనుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఏం చేస్తాడంట? విరోధులను అన్నగదొక్కుతాడు, శత్రువులను అన్నగదొక్కుతాడు. వారు నీకు లొంగుదురు అంటాడు. శత్రువుల సహితం, విరోధుల సహితం నీకే లొంగాలి. ఆ తర్వాత వారు శాశ్వతంగా ఉంటారు.
ఎలాగ తెలుసా? మంచి గోధుమలతో, నేను శ్రేష్టమైన గోధుమలతో మిమ్మలను పోషిస్తాను. హల్లెలూయా! అంత మంచి దేవుని ఆశీర్వాదం అండి. కానీ మనం అలా చేయం. మనం ఎంతైనా బాధపడుతుంటాం, ఎంతైనా ఏడుస్తుంటాం, ఎంతైనా సాతానుకో లేక విరోధుకో శత్రువుకో భయపడి బిక్కు మీద జీవిస్తుంటాం. కానీ ఇదిగో ఈ మాటలు విని ఈ మార్గంలో నడిచి నేను ఆయన ద్వారా మంచి గోధుమలతో, మంచి పంట ద్వారా లేదా మంచి శ్రేష్టమైన ఆహారాన్ని భుజిస్తాను అన్న ఆలోచన రాదు. ఆలోచన కలిగి లేరు. ఇప్పుడైనా మించిపోయిందేం లేదు, ఇప్పుడన్నా విను దేవుని మాట. విను, ఆయన మార్గంలో అనుసరించు. చూడు ఎలా ఉంటుందో ఒకసారి, ఆయన మేలు ఎలా ఉంటుందో చూడు. నడుస్తున్నాను కదా, ఇప్పుడు వెళ్తున్నాను కదా, నమ్ముకున్నాను కదా, ఇది కాదు. మొదట ఇది మర్చిపోవద్దు. మొదట అన్నది మర్చిపోవద్దు, ముందు అన్నది మర్చిపోవద్దు. యేసయ్య అప్పుడు ఆయన మాట విని మార్గంలో నువ్వు నడిచి అనుసరిస్తే ఆయన మాటల ప్రకారంగా తప్పకుండా మంచి గోధుమలతో, శ్రేష్టమైన గోధుమలతో మనల్ని, మన పిల్లలను పోషిస్తాడు. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, నిన్ను వెంటాడుతున్న శత్రువును అణగదొక్కుతాడాయన. నీ విరోధిని నీకే లొంగేటట్లు చేస్తాడాయన. నీ శత్రువులను మిత్రులుగా మారుస్తాడాయన. నీకు మంచన్న చేయాలి, లేకుంటే వారు కనపడకుండా పోవాలి. రెండే చేస్తాడు ఆయన. అర్థమైందా? నీకు అనుకూలంగా ఉండాలి, లేకుంటే పూర్తిగా నీకు కనపడకుండా పోవాలి. అదే పని చేస్తాడు దేవుడు. వాడు పోవాలని మన ఉద్దేశం కాదు, దేవుడు చేసే పని చెప్తున్నా. భయపడాల్సిన పనే లేదు అస్సలు. కొందరు శత్రువులకు, దుష్టులకు విరోధంగా ఇవి చిన్న చిన్న వాటికి కూడా భయపడతా, అది ఏందో ఊహించుకుంటా, దిష్టిలు తీసుకోవడము, తర్వాత పొరకతో కొట్టించుకోవడము, చెప్పులతో కొట్టించుకోవడము. అంటే కొట్టించుకోవడం అంటే అదే బొమ్మకు కదా చిచ్చంట చూడ, అట్లాగా భయం. ఇవేమి ఉండవు, ఎందుకంటే ఆయన కొట్టేస్తాడు నీకంటే ముందు. కొడితే అట్లే 32 పనులు రాలి కింద పడాల్సిందే. మనం కొడితే కనీసం కొంచెం దవడన్న కదలదు కానీ ఆయన 32 పనులు రాలి కొడుతాడు. ఏమండి, క్రీస్తు సాయితాను యొక్క తలనే సిలగదొక్కింటే పనులు కొట్టడానికి నీ జోలికి వస్తే ఊరుకుంటాడా దేవుడు? ఏంటి నీ విరోధి నీ మీద చెర్రగిపోతా అంటే ఊరుకుంటాడా ఏంటి? శత్రువు నీ మీద పగ తీర్చుకోవడానికి వాడు కంకణం కట్టుకుంటే దేవుడు ఊరుకుంటాడా ఏంటి? చూస్తా. ఆ సమయంలో కూడా నువ్వు మొదట దేవుడే కావాలని చెప్పాలి. హల్లెలూయా! మొదట దేవుడే ఉంచాలి, దేవునికి ప్రార్థన చేయి. అన్నావు కదా ప్రభువా, మిమ్మల్ని ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినంత, ఇదిగో నన్ను ముడుతున్నాడు చూడు, అయ్యో నీ కంటిపాపనే తాకినంత. ఓ మాట చెప్పు దేవునికి, అంతే. ఆయన చూసుకుంటాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నావు కదా ప్రభువా. ఇదిగో ఈ విరోధులు చూడు, ఈ శత్రువులు చూడు అని ఒక చిన్న మాట చెప్పు దేవునికి. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు. ఇదిగో నాయన, నోటికాడి కూడు తీసేస్తున్నారు ప్రభువా, నా పొట్ట కొట్టేస్తున్నారు ప్రభువా, నా పిల్లల నోళ్ళు కొట్టేస్తున్నారు ప్రభువా, అయ్యో అని దేవుని సన్నిధిలో అడిగి చూడు. ఓసారి కనికరించాయని చూడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట విని ఆయన మార్గంలో అనుసరించి చూడు. తప్పక మంచి గోధుమలతో ఆయన మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోజున యోసేపు వాళ్ళ సహోదరులతో చెప్పిన మాట,
ధైర్యపరిచి మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తానన్నాడు. ఈ రోజున ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని మన పిల్లలను ఆయన పోషిస్తాను. ఏ విధంగా పోషిస్తానంటే, ఇదిగో మొదట నా నీతి నా రాజ్యాన్ని వెతుకు, తర్వాత నా మాటలు విను, నా మార్గమును అనుసరించు, నేను నిన్ను పోషిస్తా, నీ పిల్లలను పోషిస్తాను. ఇక చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13 నుంచి 15 వచనాల వరకు చదువుదా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీకు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యుద్ధకు తీసుకొని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చెయ్యగా, అతడును ఆమెయు వారి ఇంట ఉన్న వారందరూ అనేక దినములు భోజనము చేయుచూ వచ్చేరి. ఏమండి, అప్పటికే కరువు తాండవిస్తుంది ఆ ప్రాంతంలో. కూడు లేక లేదా తిండి లేక వలస వెళ్ళిపోతున్నారు. అందరూ పోయారు. పాపం చాలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లి కొంచెమే పిండింది, కొంచెమే నూనె ఉంది. ఆ రోజుకు చేసుకొని తిని ఇంకా చనిపోవాలి అంతే, అంత తప్ప మిగతా మార్గమే లేదు. వేరే మార్గం లేదు. ఏలియా ఆ చోటుకి వెళ్ళాడు. మొదటేమో నీళ్లు తీసుకొని రమ్మా అన్నాడు. పర్వాలేదులే, నీళ్ళే కదా అని అలా వెనక్కి తిరిగింది. కొంచెం ఆగి, అమ్మా నీళ్ళతో పాటి ఒక అప్పం చేసి తీసుకొని రమ్మా. అయ్యా, ఉండేది కొంచెమే పిండి, ఇంతే నూనె, ఈరోజు చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నాం మేము. అట్లనా? మొదట నేను చెప్పింది చేయి, నేను చెప్పినట్లు నువ్వు చేయి అన్నా. ఇక మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు పోయి అప్పం చేసుకొని తీసుకొని వచ్చిందే. తిన్నాడు, తృప్తిగా దీవిస్తున్నాడు. ఇదిగో కరువులో ఉన్నావని బాధపడుతున్నావు, భయపడుతున్నావా? ఇక వర్షాలు పడవని, ఇక నా పరిస్థితి అయిపోయిందని, ఇదిగో ఇక చనిపోవాల్సిందే, ఉన్న ఈ అప్పం కూడా తినకుండా ఈ ఏలియా నా సేవకుడు తిని పడేశాడు అనుకుంటున్నావా? నేను చెప్తున్నా, భూమి మీద వర్షం కురిసేంత వరకు నీ పిండి తరగదు, నీ నూనె తగ్గిపోదు. పో నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె కాదు, కుమారుడే కాదు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ మొత్తం ఆ కరువు దినాలన్నీ అనేక దినాలు ఉంటాయి. ఎన్ని రోజులు అని చెప్పలేదు, అనేక దినాలు. బహుశా ఆయన ఒక అప్పము ఆ నూనెతో చేసుకొచ్చింది ఒకసారి ఇచ్చేసి రోజుల తరబడి కూర్చొని తినింది. అవునా? అంతే కదా అర్థం. మొదట దేవుడు చెప్పినట్లు చేస్తే, అది ఏం చెప్తున్నాడా దేవుడు, దేవుని దాసుల ద్వారా ఏం పలికిస్తున్నాడా, అది చెప్పినట్లు చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలరా, తర్వాత ఆ విషయాలన్నీ ఆయన చూసుకుంటాడు, కానీ నువ్వు చూసుకోవాల్సిన పని లేదు. ఇదో నేను చెప్తున్నా, ఈ రోజున మనస్ఫూర్తిగా
ఒక సేవకునిగా మీ మేలు కోరే, మీ ఆశీర్వాదం కోరే. మీరు చాలామంది మీలో వేకువజామున లేచే అలవాటు లేదు, ప్రార్థించే అలవాటు లేదు, దేవుని సన్నిధిలో కనబడే అలవాటు లేదు. చాలా వరకు మీరు కొన్ని సందర్భాలలో దేవుని పక్కన పెట్టి మీ పనులు మీరు చేసుకుంటున్నారు, మీరు వెళ్ళే మార్గంలో మీరు వెళ్తున్నారు, కానీ దేవునికి ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇంకా గడిచిన రోజులు చాలు, ఇక ఇంత మటుకు చాలు. పోయిన పరిస్థితులు పక్కన పెట్టండి, ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేయండి. మొదట ఈ రోజున నీవే నా ముందుండాలి. ప్రార్థననే ప్రారంభించాలి, స్తుతి ద్వారానే ప్రారంభించాలి. నా చేతి పని అయినా, డ్యూటీ అయినా, లేదంటే చదువులైనా, వ్యాపారం అయినా, సేవ అయినా, మరి ఏదైనా కానీ మాట వినండి. దేవుని మాటగా ఏలియా చెప్పిన మాట వినింది. దేవుని మాటగా సమృద్ధి ఆశీర్వాదం. తగ్గిపోలేదు పిండి, తరిగిపోలేదు నూనె. కరువులో కాదు, కరోనాలో కూడా పోషించగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టాలలో కూడా పోషించగలడు. హల్లెలూయా. కన్నీళ్ళ మధ్య ఉన్న పోషించగలడు. హల్లెలూయా. అయితే ఈ ఏలియా చెప్పినట్టు మీరు నాకు తెచ్చి నేను దాతృత్వంగా ధారాళంగా మీరు నాకు కానుకలు తెచ్చేయని మాత్రం నేను అడగట్లా. అయితే నీ డబ్బులో కూడా మొదటగా దేవునికి ఇవ్వాలి, ఇది ఈ మాట ప్రకారంగా. కానీ నువ్వు నాకు ఆ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ముందు మొదటగా నీ హృదయాన్ని దేవునికి అప్పగించని చెప్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదట నీ హృదయంలో స్థానం ఈ దేవునికి. హల్లెలూయా. నీ ఇంటిలో దేవునికి స్థానం ఇవ్వు. ఆయన మాట విని ఆయన మార్గమును అనుసరించు. ఇవ్వాల్సింది ఇవ్వండి దేవుడు చూసుకుంటాడు తర్వాత. ఆ మాట ఎందుకంటున్నా అంటే, దేవుడే నాకుండగా నాకు ఇదేంది అని నీకే కలిగినప్పుడు వద్దన్నా నువ్వే తీసుకొని ఇచ్చిస్తావు. నాకు నేను అడగాల్సిన పని లేదు. కానీ ఇక్కడ మాత్రం ఆమె దాతృత్వాన్ని చూపిస్తుంది. చూడండి, ఏమండి, ఏదైనా డబ్బు ఉంటే ఇస్తారేమో కానీ తిండి ఆ రోజు ఒక్కటి చేసుకొని తిని చచ్చిపోవాలనుకున్నవారు ఎవరన్నా అన్నం పెట్టమంటే ఇస్తారా అండి? ఇస్తారు ఎవరన్నా? ఆ స్థానంలో మనం అంటే పోయా స్వామి నీదొకటి, నేనే ఆకలితో చస్తా ఉంటే, ఈరోజు ఉంటే ఇంకా రేపు చచ్చిపోతుంటే. కానీ ఆ కరువులో కూడా దాతృత్వంగా ఆమె చెప్పినట్లు ధారాళంగా ఆ దేవుని దాసుని దగ్గరికి తెచ్చి ఇచ్చింది. కరువులో పోషించబడుతుంది. హల్లెలూయా. మొదట అందుకనే నువ్వు కష్టపడినా, ఉద్యోగం చేసినా, లేదంటే కనుక వ్యాపారమే చేసినా, లేదా నీకున్న ఆరోగ్యమే అయినా, మొదట దేవునికి, మొదట దేవునిది, మొదట దేవుని పని, మొదట దేవుని సన్నిధి, మొదట దేవుని మందిరం, మొదట దేవుడని ఎవరైతే మనసు కలిగి ఉంటారో ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక ఆయన అద్భుతమైన రీతిలో పోషిస్తాడు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని, మన కుటుంబాలను పోషించాలంటే మొదటగా దేవుణ్ణి వెదకండి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి. మన ఇష్టాన్ని క్రైస్తవులు నేను చెప్తున్నా, చేతులు జోడించి మీ అందరికీ, మీరు క్రమశిక్షణలో లేరు గనక క్రమపరచాలనే మీకు శోధనలు వస్తున్నాయి, మిమ్మల్ని క్రమపరచాలనే మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మిమ్మల్ని క్రమపరచాలనే కొన్ని వాటికి దేవుడు అనుమతిస్తున్నాడు. మిమ్మల్ని క్రమపరచాలనే, ఎందుకంటే అక్రమముగా ఉంటే అది దేవునికి సంబంధించింది కాదు, అది నా బిడ్డలు అవరు అని చెప్పేసి క్రమపరుస్తున్నాడు దేవుడు.
క్రైస్తవులు అంటే క్రమశిక్షణ కలిగినటువంటి వారు, ఒక పద్ధతి ప్రకారంగా నియమము ప్రకారంగా ముందుకు వెళ్ళేవారు. దేవుని బిడ్డలంటే ఏమండి, గురి గమ్య దిశ దశ లేకుండా ఎప్పుడు ప్రయాణం చేయకూడదు. ఈ చేసినా ఏం ప్రయోజనం? కనుక ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నాను, మొదటగా దేవునికి సమయాన్ని అయినా దేవునికి ఇవ్వండి. మొదటి సమయం, లేదా మొదట నువ్వు సంపాదించిన సంపాదనలైన దేవునికి మొదటగా ఇవ్వండి. లేదా నీకున్న బలం, నీ బలాన్ని దేవునికి మొదటగా ఖర్చు చేయి. లేదా నీకున్నటువంటి జ్ఞానం మొదటగా దేవుని కొరకై ఆ జ్ఞానమును ఉపయోగించు. మొదటగా దేవుడు నీకు ఇచ్చిన వాటిలో అది ఏదైనా సరే దేవునికి ఉపయోగించు. దేవుని కొరకై మనం ఉపయోగపడదాం. తప్పక దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వచ్చిన తీర్మానంతో మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానంతో ఈరోజైనా మనము ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా,